శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, ఏపీలో ఆడుదాం ఆంధ్ర దీని భాగంలో నిధులు తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో రోజాని అరెస్ట్ చేయబోతున్నారు అనే వార్త తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఎంతవరకు నిధులు తారుమారయ్యాయి? అంటే ఆడుదాం ఆంధ్ర అనేది చాలా పెద్ద స్కామ్ అండి. 125 కోట్లు ఆడుదాం ఆంధ్రాకి వీళ్ళు ఖర్చు పెట్టారు. 125లో వీళ్ళు ఒక 50 నుంచి 60 కోట్లు లేకపోతే 40 నుంచి 60 కోట్ల మధ్య పక్కకు మళ్లించారు నిధులు. ఓకే. సో ఇవాళ మీకు దీని మీద విచారణ జరుపుతున్న అధికారులు 10,000 పేజీలు దీని మీద రెడీ చేశారు. ప్రతి పైసాకి లెక్కలు ఎలా ఉన్నాయి, ఎట్లా డైవర్ట్ అయ్యాయి అవన్నీ కూడా సేకరించారు. అతను ఎవరు, శాప్ చైర్మన్ అప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కదా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్లస్ రోజా, వీళ్ళిద్దరికీ ఇప్పుడు నోటీసులు జారీ చేస్తారు. వీళ్ళిద్దరూ కూడా ఇరుక్కుంటారు, రేపొద్దున జైలుకు కూడా వెళ్ళచ్చు. అయితే ఇది ఇంకా ఏం చేశారంటే ఇందులో వాళ్ళు ఇప్పుడు కిట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీల లోగోలు వేసేసి నాసిరకం ఇచ్చారు. బ్యాట్స్, తర్వాత జెర్సీలు అన్నీ కూడా, మొత్తం కిట్స్ అన్నీ కూడా గెలిచిన వాళ్ళకు కూడా వాళ్ళు ప్రైజులు ఇవ్వకుండా కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, వైసీపీ కార్యకర్తలకి. ఇట్లా రకరకాల స్కామ్స్ చేశారు. ఆ నిధులన్నీ కూడా గోల్మాల్ చేసి మళ్లించుకున్నారు. సో వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఖచ్చితంగా నోటీసులు వస్తాయి, అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. మరోపక్క రోజా మీరు చూసుకుంటే ఇంకో వ్యాఖ్యలు చేసింది ఆవిడ. మా సంస్కారం అడ్డొస్తోంది, మేము చెప్తున్నాము ఎవరికి, రాధాకృష్ణ కూతురు లేకపోతే చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి, తర్వాత పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా, తర్వాత లోకేష్ భార్య బ్రాహ్మణి, మిగిలిన మంత్రుల భార్యలకి చెప్తున్నాము, మేము తిట్టలేక కాదు, మాకు సంస్కారం అడ్డొస్తుంది, మేము తిట్టట్లేదు. భువనేశ్వరి గారి మాట మీద రాధాకృష్ణ ఈ రకంగా రాశారు అని, అతని ఆస్తులు కాపాడుకోవడానికి ఈ రకమైన పనులు చేస్తున్నారు అని, అంటే బూతులతో రెచ్చిపోతున్నారు. ఇక్కడ యాక్చువల్గా నేను మొత్తం వీడియో చూశానండి, తర్వాత ఆర్టికల్ కూడా చదివాను. యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు కమెంట్, కానీ ఇందులో రాధాకృష్ణ ఒక వాక్యం మిస్ అయింది అక్కడ. ఆ కనెక్టివిటీ దెబ్బతింది అంతే. ఆయన చెప్పాలనుకున్న అంశం వేరు, నాకు అనిపించింది అది. నేను అతను ఒక జర్నలిస్ట్గా నేనేం సమర్థించట్లేదు అక్కడ, కానీ అతను ఇంకొక వాక్యం యాడ్ అయ్యి ఉంటే సరిపోయేది. అది ఆ కనెక్టివిటీ దెబ్బతినడం వల్ల మీకు కొంచెం నెగిటివ్ మీనింగ్ లాగా అనిపిస్తుంది, పరుషంగా అనిపించింది అంతే తప్ప రాధాకృష్ణ తిట్టాలని ఎవరిని తిట్టలేదు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళని తిట్టాడని అనుకోవడానికి లేదు. ఇంకొక విషయం, అసలు భువనేశ్వర్ గారికి ఏ రకంగా సంబంధం? రోజా మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడాలి. మీరు అసెంబ్లీలో మీరు మాట్లాడారు, మహిళలను తిట్టించేది మీరు, వీళ్ళు కాదు. కాబట్టి రోజా ఇవాళ ఆలోచించుకోవాలి. ఆవిడ అన్న మాటలకి సంస్కారం అనే ఒక పెద్ద పదం వాడింది ఆవిడ. అది అందరూ ఆశ్చర్యపోతున్నారు, అంటే ఏంటి రోజా అని అడుగుతున్నారు ఆవిడ్ని. సో ఎనీవే, ఓ పక్క మావిగన్ తోటి టెన్షన్ ఆవిడకి, మావిగన్ ప్రజల్లోకి తీసుకెళ్ళమని జగన్ చెప్పడం, మరోపక్క ఈ ఆడుదాం ఆంధ్ర టెన్షను, ఇవన్నీ కలిపి ఆవిడ ఇవాళ రాధాకృష్ణ మీద దాడి చేయడానికి రెడీ అయింది అంతే. రైట్ మేడం, థ్యాంక్ యూ.